అంటే నేనేం వర్కింగ్ కాదు, హౌస్ వైఫ్ని. నా చేతిలో డబ్బులు ఉండవు. బంగారం కొనాలనే ఆశ అయితే ఉంది, కానీ మా వారు ఒప్పుకోరు. ఎలా ఏం చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను బంగారం గురించి వీడియోలు పెట్టినప్పుడల్లా అడపా నాకు వచ్చే కామెంట్స్లో మెయిన్గా ఉండేది ఏంటో తెలుసా అండి? అమ్మ, మీరు బంగారం కొనుక్కోమని వీడియోస్ పెట్టినప్పుడల్లా, అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేనేం వర్కింగ్ కాదు, హౌస్ వైఫ్ని. నా చేతిలో డబ్బులు ఉండవు. బంగారం కొనాలనే ఆశ అయితే ఉంది, కానీ మా వారు ఒప్పుకోరు. ఎలా ఏం చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. అడపదడప ఈ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇది అందరూ ఎదుర్కొనే సమస్య అండి. ఎందుకంటే మనలో చాలా మంది హోమ్ మేకర్స్ గానే ఉండిపోయాం. అంటే మన సర్వీస్ అంతా ఇంటి కోసమే మన జీవితం అంతా దారిపోసినట్లే ఒక విధంగా సాక్రిఫైస్ చేస్తామన్నమాట అండి. అలా అని చెప్పి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మనకి అంత స్వేచ్ఛ ఉండదనే చెప్పాలి. ఇది చాలా మంది ఆడవాళ్ళం ఎదుర్కొనే సమస్య అండి. ఎందుకంటే అందరం హోమ్ మేకర్స్ గానే ఉండేవాళ్ళం. అదృష్టవశాత్తు ఏ బిజినెస్ లేకపోతే ఏ జాబో లేకపోతే ఇంకో వర్కింగో టైలరింగో వర్క్స్ ఏదో ఒకటి చేస్తూ ఎర్నింగ్ లోకి వెళ్తే మన ఇష్టం వచ్చినట్టు రూపాయిని ఖర్చు పెట్టుకోవచ్చండి. అలా కాకుండా ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడితే మాత్రం కంపల్సరీ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క రూపాయి ఆఖరికి చీర కొనుక్కోవాలన్నా సరే వాళ్ళనే అడగాలి. వీలైనంత మటుకు ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి, మీకు ఏదో ఒక రంగంలో టచ్ ఉంటుంది. దాన్ని ఎలా ఆదాయ మార్గంగా మార్చుకోవాలి అనేది ఆలోచించండి. సరే, అది కూడా అందరికీ వెసులుబాటు కాదు. కానీ గోల్డ్ కొనుక్కోవాలి అని అంటే మాకు ఏదన్నా మార్గం చెప్పండి అమ్మా అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి నాకు తోచిన సలహా ఒకటి చెప్తానండి. మీకు సంసారానికి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది మనకి అర్థమైపోతుంది, మనకు తెలుస్తుంది కదా. మీరే ఖర్చు పెడతారు కాబట్టి మీరు రాసి ఉంచండి. లేదండి మా హస్బెండే తెస్తారని నేను, ఆయనే ఖర్చు పెడతారంటే అయినా పర్వాలేదు, మీరు ఒక నెల రాసి ఉంచండి. అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అంటే రెంట్ ఇంత, కరెంట్ ఇంత, పిల్లల ఫీజులు ఇవి, కూరలకి ఇది అయింది. లేదు మీరు సినిమాకి వెళ్ళారు, ఆ ఖర్చు కూడా రాయండి. లేదు ఎక్కడికైనా చదివింపు పెట్టారు, అది కూడా రాయండి. లేదు పక్కింటి వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్లో ఏదో శారీ తీసుకున్నా, అది కూడా రాయండి. ఇలా ప్రతి ఒక్క ఖర్చుని కూడా రాయండి. మీకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా వచ్చేసేస్తుంది. అంటే ప్రతి నెల అలా అవ్వాలని ఏం లేదు కదా. ఇంచుమించు అంటే ఉదాహరణకి మీకు 25,000 అవుతుంది అనుకోండి ఖర్చు. మరుసటి నెల 25,000 అవ్వచ్చు, 25,000 కన్నా తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అది సంసారం చేసే ప్రతి ఒక్క ఆడ మగ భార్య భర్త ఇద్దరికీ తెలిసిన విషయమేనండి. మీరు ఏం చేస్తారంటే మీ భర్తని ఒప్పించి ఆ ఖర్చు అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం వేసి మీరు నెలకి నాకు ఇచ్చేయండి. అందులోనే నేను ఖర్చులన్నీ పెట్టుకుంటాను. నేను సేవ్ చేసుకున్నా ఖర్చు పెట్టుకున్నా ఏదైనా సరే ఆ అమౌంట్లోనే చేస్తాను. మిమ్మల్ని ఏమీ ఎక్స్ట్రా డబ్బులు అడగను అని మీరు మీ భర్తని కన్విన్స్ చేయగలిగి ఉండండి. అలానే హస్బెండ్ కూడా ఆమె మాటని మన్నించాలండి. ఏ భార్య అయినా సరే అండి, ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని వెదజల్లేద్దాం, జలసా చేసేద్దాం, పాడు చేసేద్దాం అని ఎవ్వరూ అనుకోరండి. రూపాయిని జాగ్రత్త చేసి చూసి ఖర్చు పెడదామనే అనుకుంటారు. ఇన్ కేస్ మీకు అటువంటి భయం ఉన్నది, ఏమో డబ్బుల్ని జలసా చేసి పాడు చేసేస్తారేమో, అనవసరమైన ఖర్చులు పెట్టేస్తారేమో అనే భయం ఉన్నది అనుకోండి, ఒక నెల 2 నెలలు చూడొచ్చు కదా. మీకేం ఇబ్బంది ఏమి అవ్వదు కదా. నెల 2 నెలల్లో కొంపలు మునిగిపోయాయో, సంసారం తలకిందులు అయిపోయేదో ఏమీ ఉండదు కదా. మీరు నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా లెక్కేసుకుని మీ భార్యకి ఇంత అమౌంట్ అని చెప్పి ఆవిడికి అప్పచెప్పండి. ఈ ఒక్కసారి నా మాట వినండి, ఇలా చూడండి. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నానో తెలుసా అండి? మా ఆడవాళ్ళందరికీ ఉండే లక్షణం ఏంటంటే, ఆడవాళ్ళనే కాదండి ఎవరికైనా సరే, మా రూపాయి అనేసరికి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. మీరు ఎప్పుడైతే సమ్ అమౌంట్, ఇంత అమౌంట్ ఇందులో నువ్వు ఖర్చు పెట్టుకుంటావో, దాచుకుంటావో, ఏం చేసుకుంటావో ఈ అమౌంట్లోనే చేసుకో అని ఎప్పుడైతే మీరు ఇచ్చారో జాగ్రత్తగా పొదుపు చేసి ఖర్చు పెట్టడం అలవాటైపోతుందండి. అలానే ఆ పొదుపు చేసిన మనీని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వు అని మాత్రం అడగొద్దండి. గోల్డ్కి కానీ స్కీమ్స్కి కానీ దేనికన్నా కట్టుకోమనండి. ఎందుకంటే అది కూడా పొదుపే అండి, డబ్బుల్ని పాడు చేసినట్లు కాదు.
ఆ బంగారం నువ్వు అలంకరించుకోవటానికి ఇట్లా అని ఎవరు అనకండి. ఎందుకంటే బంగారం అనేది కూడా ఇప్పుడు పెట్టుబడితో సమానం అండి. మనీతో సమానమైంది బంగారం. మీకు ఈ క్షణాన డబ్బులు అవసరం అండి. అకౌంట్లో డబ్బులు ఉంటాయి, బ్యాంక్ సెలవు, మీరు వెళ్ళి డబ్బులు తేగలరా? ఇంకొకళ్ళ దగ్గర దేహి అని చేయి చేసాలి. అదే గోల్డ్ ఉందనుకోండి, మన దగ్గర గోల్డ్ ఉంటే పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను, షాపుల వాళ్ళను ఎవరిని అడిగినా సరే ఆ వస్తువు తీసుకుని డబ్బులు ఇస్తారు. అవునా కాదండి? అంటే మనీతో సమానమైన లిక్విడిటీ ఉన్నది ఒక గోల్డ్కే అండి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీ వైఫ్కి కానీ పిల్లలకి కానీ బంగారాన్ని కొనండి. ఏంటండి మీరు ఎలా చెప్తున్నారు అని నన్ను తిట్టుకోవద్దు. ఒక్కసారి తార్కికంగా ఆలోచించండి. మీరు ఒక పార్టీకి వెళ్తారండి, ఎంత ఖర్చు అవుతుంది? తక్కువలో తక్కువ వేసుకుంటే 1000 రూపాయలన్నా ఖర్చు అవుతుంది కదా. ఆ 1000 రూపాయలని ఏ గోల్డ్ షాప్లో స్కీమ్ కట్టినా సరే మీ అమ్మాయికి చెవులియో గొలుసో మీ మిస్సెస్కి ఒక వస్తువో ఏదో ఒకటి అమర్తది. ఇలా ఆలోచించి చూడండి. ఎందుకంటే నేను చెప్పేది మంచి మాటే అండి. ఏ సంసారం అన్నా నిలబడాలి అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఒక్క మాట మీద ఉండాలండి. మూడో వ్యక్తి జోక్యం ఇందులో ప్రస్తావన తేకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం మీ సంసారం నడిపినట్లు అవుతుంది. అది మీ తల్లిగారే కావచ్చు, అత్తగారే కావచ్చు, అక్కగారే కావచ్చు, వదిన గారే కావచ్చు, అన్నయ్యే కావచ్చు, ఎవరైనా సరే అండి. మన సంసారం అనేది భార్యాభర్తకి సంబంధించిన విషయం అండి. కొంచెం కటువుగా ఉన్నా సరే మీరు ఈ పద్ధతినే పాటించండి. నా మాట మీకు అంత నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అదేమిటి, మా అమ్మగారు దేవత, మా అన్నయ్య దేవుడు, వాడు చెప్పినట్టే నేను నడుస్తాను అని చెప్పి వాళ్ళ సంసారాలు నడుపుకోవటానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. మీ సంసారాన్ని భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే మాట మీద నిలబడి సంసారం నడపటానికి అలవాటు చేసుకోండి. మూడో వ్యక్తికి అసలు తావు ఇవ్వద్దండి. వాళ్ళెవరి ఇష్ట ప్రకారమో మీ సంసారం నడవటం అనేది కరెక్ట్ కాదండి. కొంతమంది బాధ కలిగించవచ్చు నా మాటని, కానీ మనం కూడా అంటే మూడో వ్యక్తులు కూడా అర్థం చేసుకోవాలండి. వేరే వాళ్ళ విషయంలో తలదూర్చడం మన డ్యూటీ కాదు, అది భావ్యం కూడా కాదండి. వాళ్ళ తిప్పలేగా వాళ్ళు పడతారు. అదిగో మేము చెప్పినట్లు మీరు నడవట్లేదు, మేము విషయాలన్నీ మాకు చెప్పట్లేదు, మాకు చెప్పకుండా నువ్వు కొనుక్కున్నావు, చెప్పకుండా ఇలా చేసావు, ఇలాంటివి కూడా ఏమీ అనొద్దండి. రోజులు చాలా మారిపోయినాయి. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా లైఫ్ ఉన్నది. ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకోగలరు. కానీ భార్యాభర్త ఇద్దరు మాత్రం ఒక్క మాట మీద ఉండండి. నేను చెప్పిన ఏదో ఒక మాట మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. గోల్డ్ విషయంలో ఈ ఒక్కటి ఆచరించండి. మీ మిస్సెస్కి నెలకి ఎంత ఖర్చు అవుతుంది? సపోజ్ 25,000 ఖర్చు అవుతుంది అనుకోండి, దానికన్నా ఎక్స్ట్రా ఇవ్వండి. ఓ 1000 2000 ఇవ్వగలిగితే 5,000 ఓ 30,000గా ఇవ్వండి. ఈ 30,000లో నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి మీ భార్యకి ఇవ్వండి. భార్య కూడా జాగ్రత్త చేసి పొదుపు చేసి ఇదిగోండి ఇంత మిగిలింది అని మీరు చూపించగలిగి ఉండాలి. అలానే ఆ మిగిలిన డబ్బుల్ని మళ్ళీ నాకు ఇవ్వు అని చెప్పి భర్త తీసుకోకూడదండి. సరే నువ్వు దాచుకున్నావా, ఇది తీసుకెళ్లి స్కీమ్ కట్టుకో, లేదా ఇవి తీసుకెళ్లి గోల్డ్ కొనుక్కో, లేదా ఇది తీసుకుని వెళ్ళి వెండి అడుగుతున్నావు కదా, వెండి పువ్వులో లేదో వెండి గ్లాసో అడుగుతున్నావు కదా, వెండి చెంబు అడుగుతున్నావు కదా, వెళ్ళి కొనుక్కో అని అనగలిగిన పెద్ద మనసు హస్బెండ్కు ఉంటే అసలు ఆ ఇల్లు తిరిగి చూసుకోక్కర్లేదండి. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా వెలుగొందుద్ది. నేను చెప్తున్నాను వినండి. మూడో వ్యక్తికి తావివ్వద్దు. భార్యాభర్త ఇద్దరు కూడా ఒక తాటి మీద ఒక మాట మీద మీ సంసారాలని చక్కగా అన్యోన్య దాంపత్యంతో ఆనందంగా చాలా మందికి మీరు ఇన్స్పైర్ చేసే విధంగా మీ సంసారం ఉండేలాగా నడుపుకోండి. ఒక కుటుంబం బాగుంది అంటే ఒక సమాజం బాగుంటుంది. ఒక సమాజం బాగుంది అంటే ఆ దేశం అంతా బాగున్నట్టు లెక్క అండి. మీరేంటంటే ఎప్పుడు గోల్డ్ గోల్డ్ అంటూ ఉంటారు అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏమంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని బట్టే విలువ ఉంటుందండి. మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఖచ్చితంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం అండి. మీ భార్యకి 4 నగలేసి మీరు బంధువుల్లోకి తీసుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీ విలువ హై లెవెల్లో ఉంటుందన్నమాట. పైకి తేలకపోవచ్చు, కానీ మీ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. అసలు అంతెందుకండి, దేశాలే వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వలను బట్టి వాళ్ళకి స్థాయి ఉంటుందన్నమాట. అంటే మన ఇండియాలో బంగారు నిల్వలు కొంత ఉన్నాయి, అమెరికాలో కొంత ఉన్నాయి, చైనాలో కొంత ఉన్నది, జపాన్లో కొంత బంగారు నిల్వలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నిల్వలను బట్టి ఆయా దేశాల స్థాయి ఉంటుందండి. మీరు ఇది నమ్ముతారా? బంగారానికి అంత విలువ అనమాట అండి. దేశాలే బంగారానికి అంత విలువ ఇస్తున్నప్పుడు మన సంసారంలో మనం ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అండి? ఒక్క విషయం మాత్రం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలండి.
అత్యవసర సమయాల్లో ఉపయోగపడేది గోల్డేనండి. గోల్డ్కి మించింది మరొకటి లేదు. అలానే ఒక పెద్ద ఆస్తి ఏదన్నా అమర్చుకునేటప్పుడు కూడా మనల్ని ఆదుకునేది బంగారమేనండి. ఆ దృష్టితో ఆలోచించి కొనండి. అసలైనా అండి దేశాలే బంగారు నిల్వలన్నీ దాచుకుంటున్నాయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక దేశంలో ఏదన్నా క్షామం కానీ ఏదన్నా ఏర్పడింది, లేదా యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరిగేటప్పుడు ఆ దేశంలో ఉండే వాళ్ళ మనీ కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు అమెరికా డాలర్ కాస్ట్ ఎంత ఉంది? విపరీతంగా ఎక్కువగా ఉన్నది కదండి. లేదా ఇంకో దేశం ఏదన్నా చైనా లేదా రష్యా ఏదన్నా తీసుకోండి. అక్కడ ఏదైనా యుద్ధం కానీ లేదా క్షామం కరువు కానీ ఏదైనా ఏర్పడింది, లేదా అనుకోని పరిస్థితులు ఆ దేశంలో ఏర్పడ్డాయి. వెంటనే వాళ్ళ మనీ రేటు పడిపోతుంది అనమాట. మన దేశం నుంచి ఏయో మరి వాళ్ళు దిగుమతి చేసుకోవాలి కదా. దిగుమతి చేసుకోవటానికి వాళ్ళ డబ్బు వాల్యూ ఏమో తగ్గిపోయి ఉన్నది. అలాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? బంగారాన్ని మారుస్తారు. ఎందుకంటే బంగారానికి ఒకటే ప్రైస్, ప్రపంచం అంతా కూడా ఒకటే ప్రైస్. మీకు అమెరికా అయినా, ఎక్కడైనా, ఇంగ్లాండ్ అయినా, చైనా అయినా, జపాన్ అయినా, దుబాయ్ అయినా, ఏదైనా సరే కొద్ది తేడాతోటి బంగారం విలువ ఒకే రకంగా ఉంటుందన్నమాట. సో మారకానికి బంగారాన్ని పెట్టుకుంటారన్నమాట అండి. ఏమంటే దేశాలే ఇంత ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయి. మానవ మాతృలము మనం సొంత సంసారానికి ఎంత ముందు చూపుతో ఉండాలండి. మనీగా ఎప్పుడు ఉంచినా సరే ఆ మనీ హుష్కాకి ఏదో ఖర్చు వస్తుంది, ఖర్చు అయిపోతుందండి. అదే మీరు గోల్డ్ రూపంలో కొన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళదండి. అత్యవసరంలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఒక్క మాట మాత్రం నేను చెప్పింది వినండి, నమ్మండి, నన్ను నమ్మండి. బంగారం గురించి మీరు చెప్పేవన్నీ నిజమేనా అండి అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి. నా దగ్గర పాత పాత న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా సూట్ కేసుల్లో వేసి ఉంచిన పేపర్లో గోల్డ్ కాస్ట్లు అవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎంత పెరిగిపోయిందా అని చెప్పి మీకు చూపిస్తాను చూడండి. అసలు బంగారం రేటు ఏ విధంగా పెరిగిపోయింది అన్నది అర్థమవుతుంది. 2005లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా అండి? 5,900, అంటే దాదాపు 6,000 అనుకోండి. అది కూడా 24 క్యారెట్ల ప్రైజు. నేను ఆ ఇయర్లోనే వడ్డాణం చేయించుకున్నానండి. అందుకనే నాకు బాగా గుర్తుంది. 1/4 కిలో బంగారానికి నాకు 1,50,000 కన్నా ఇంకా తక్కువైందండి. 1,40,000 ఎంతో అయ్యింది. నేను వడ్డాణం గురించి వీడియో కూడా పెట్టాను. అదే వడ్డాణం ఇప్పుడు చేయించుకోవాలంటే ఇంచుమించు దాదాపుగా 18 లక్షల పైచిలుకు అవుతుంది అనమాట అండి. అంటే ఎంత మారిపోయిందో చూడండి. ఎప్పటికప్పుడే బంగారం రేటు అలానే ఉంటుందండి. 2008లో ఎంత ఉందో తెలుసా అండి కాస్ట్? అప్పుడప్పుడే ఇక పెరుగుతూ ఉన్నదనమాట. డబల్ అయిపోయింది, 12,000కి అయ్యింది. 6,000 ఉన్నదల్లా 5లో, 8 కల్లా అంత అయ్యింది. అదే 18 అంటే 2018కి వచ్చేసరికి 32,000 అయ్యిందండి తులం. ఇలా పెరుగుతూ వస్తున్న ప్రతి కాస్ట్కి కూడా మనం అమ్మో ఎంత కాస్ట్ ఉందో అనుకుంటూ ఉన్నాం. 22లో ఎంత ఉన్నదో తెలుసా అండి? 53,000 ఉన్నదండి. అది బిస్కెట్ బంగారం అన్నమాట. ఈ కాస్ట్ను కూడా అమ్మో ఎంత కాస్ట్ ఉందో అని అనుకున్నాము. కట్ చేస్తే 24 అండి. ఇప్పుడు 24కి ప్రస్తుతం ఎంత ఉందో తెలుసండి? 73,000 ఉన్నది. ఇంకా పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతుందండి. 1,000 రూపాయలు చొప్పున. అంటే ఏ స్టేజ్లో బంగారం పెరిగిపోతుందో మనకి అర్థమవుతూ ఉన్నది కదండి. అలానే ఇప్పుడు ఈ కాస్ట్లో కొన్న ఒక్క 2 నెలలు ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే అది తులం 1,00,000 రూపాయలు అయిపోతుందండి. అయ్యో అప్పుడు కొనలేదే అని ఎంతో బాధపడతాం మనం. అందుకనే నేను అన్నిసార్లు మీకు చెబుతూ ఉంటాను అన్నమాట. ఈ ఎనాలిసిస్ అంతా కూడా మీ హస్బెండ్కి కూడా చూపించండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. నేను ఎప్పుడు షేర్ చేయమని అడగను, కానీ ఇది మాత్రం, ఈ వీడియోని మాత్రం షేర్ చేసి చూపించండి. ఇలా గోల్డ్ రేటు పెరిగిపోతుంది, మనం అందరం అంతో ఇంతో కొనుక్కుని జాగ్రత్త పడాలి అని వివరంగా చెప్పండి. ఇప్పటికైనా సరే గోల్డ్ కొనే విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఇప్పటి వరకు ఎటువంటి సంపాదన లేదండి, నేను ఖాళీగా గడుపుతున్న టైం అంతా అలా అనుకునే ఆడవాళ్ళేమో ఏదో ఒక వ్యాపకాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక సంపాదన మార్గంలో ప్రయత్నించండి. లేదండి అది కూడా లేదు, నాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అన్న వాళ్ళేమో ఇలా హస్బెండ్తో మాట్లాడి, ఇద్దరు మాట్లాడుకుని నెలకి కావాల్సిన డబ్బుల్ని, ఆ నెలకి అయ్యే ఖర్చుని మీరు తీసుకుని అందులో సేవ్ చేసి చూపించి మీరు పొదుపు డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇది ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. నేను నిజంగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉన్నానండి. మనసుకి బాధగా అనిపిస్తుంది. అయ్యయ్యో
రే వీళ్ళు ఇలా జాగ్రత్త చేసుకుంటే బాగుండే, అయ్యో వీళ్ళు ఇలా పొదుపు చేసి అలానాడు కొనుక్కుంటే బాగుండే అని మనసుకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు చెప్పడానికి ఒక యూట్యూబ్ ఓ వేదిక ఉన్నది కాబట్టి నాకు తోచిన మంచి మాటను మీకు చెప్తున్నాను. మీలో ఎవరన్నా సరే ఆచరించగలిగితే మాత్రం తప్పకుండా నాతో చెప్పండి. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇప్పటి వరకు ఎటువంటి స్కీము జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే గనక స్కీమ్లో తక్షణమే జాయిన్ అవ్వండి. అది కూడా మీరు అన్నట్లు ఎటువంటి ఆదాయ వనరులు నాకు లేవమ్మా అన్న స్త్రీలు ఎవరన్నా ఉంటే గనక భర్తతో చెప్పి తప్పకుండా ఒప్పించుకుని మీరు నేను చెప్పిన ఈ మార్గాన్ని అనుసరించి అయినా సరే సేవ్ చేయటం నేర్చుకోండి. ఎందుకంటే మన ఆడవాళ్ళం సేవ్ చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, ఇంకా అసలు బ్రహ్మదేవుడు చెప్పినా మనం వినమండి. ఆ విషయం మగవాళ్ళకి కొంతమందికి తెలియదు. మీరు రుజువు చేసి చూపించండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎక్కడో ఆఫీసులో ఉద్యోగాలు చేస్తూ మనల్ని మనం ఎట్లానో ప్రూవ్ చేసుకుంటున్నాం. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నామండి, ఆ సంస్థకి పడి చేస్తాం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి. మన సంసారం కోసం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి తప్పేమీ లేదండి. అలానే హస్బెండ్ కూడా భార్యని నమ్మాలి. మీకు ఒక తల్లి స్థానంలో నేను నిలబడి చెప్తున్నాను. మీరు 1-2 నెలలు ప్రయత్నించి చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. అలానే ఆడవాళ్ళు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. నేను చెప్పిన ఈ చిన్న టిప్ అనుకోండి, లేదా సలహా అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను అని అనుకుని ఆచరించి చూడండి. అలానే ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్స్లోనూ జాయిన్ అవ్వని వారు ఉంటే కనుక ఎట్లా జాయిన్ అవ్వాలి, వివరం ఏంటి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. దాని గురించి వివరంగా చెప్తాను. అట్లానే ఎలాంటి ప్లాన్లో జాయిన్ అవ్వాలి, ఏ వస్తువుకి నెలకి ఎంత ప్లాన్లో జాయిన్ అయితే బెటరు, ఇటువంటివన్నీ కూడా కొంచెం డౌట్లు ఉంటాయి. అలానే చాలా ఉన్నాయి కదా, ఎక్కడ జాయిన్ అయితే మనకి లాభదాయకంగా ఉంటుంది, ఏ ప్లాన్లో అయితే మరింత లాభం చేకూరుతుంది, ఇటువంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా. అలా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు మరింత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను మరింత సమాచారాన్ని అంతా సేకరిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుందండి. ఇది కరెక్ట్ టైం డెసిషన్ తీసుకోవడానికి. త్వరలో అక్షయ తృతీయ కూడా రాబోతోంది కదా, దానికి ముందే ప్లాన్ చేసుకుందరు. కానీ దాని గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం తప్పకుండా అడగండి. నేను నా శాయశక్తిలా ప్రయత్నించి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే విధంగా నేను చెప్తాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అందుకు తగినట్లుగా మన జీవనాన్ని మార్చుకుంటూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.